పెళ్ళామ్స్ రెడీగా ఉన్నారు వచ్చేసేయడానికి, కాబట్టి లెట్స్ వెల్కమ్ పిల్లలు వచ్చారు, మా మగాళ్ళు చూడండి రెడీగా కూర్చున్నారు. లెట్స్ వెల్కమ్ దే. అంటే అట్లా ఆ డాన్సులు కాకుండా రొమాంటిక్ గా కప్లింగ్ మీద డాన్సులు చేయాలి కాబట్టి ఇక్కడ ఒక నాగర్ సాగర్ అక్కడ ఒక అమల గారు ఉన్నట్టు ఆ ఫీల్ తీసుకురావాలి, ఆ రొమాన్స్ తీసుకురావాలి. ఓకేనా? అంత బాగా చేస్తాను. మెల్లగా చేయొచ్చు కదా, ఆమె పారుతుంది, లాగుతా ఉన్నా. ఎంత బాగా చేస్తుంది ఆవిడ. ఆమెను ఏరిస్తలేవు, నువ్వు చేస్తలేవు. మీద పడుతున్నాడు నీ పిల్లవేనాయనా? చిరంజీవి గారు, రాధిక గారు రండి. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా, ఒల్లమ్ము కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ, దానికి ఉరేస్తున్నట్టున్నది అది. ఆయన మిక్సీలో బట్టలు వేసి అలవాటు మిక్సీలో తిప్పుతున్నాడు. గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, మా మొగ్గుడు పెళ్ళాం సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది మా డైలాగ్ వార్. సో లేడీస్ కమ్ ఆన్ ఫాలో మీ. సో నేను నీకు ఇస్తున్న టాపిక్ బట్టతల. చూడు, ఒకవైపే చూడు, ఈ బట్ట వైపు చూడాలనుకోకు. ఒకడు గుర్తుపెట్టుకో, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు. ఈ బట్టతో పెట్టుకుంటే జుట్టు లేకుండా పోతావే. అదే బాలయ్య బాబంటే. బాగా చేశారు సార్. ఫిట్స్ సెకండ్ స్టేజ్ కి వెళ్తారు. ఓకే, నా డైలాగ్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఇచ్చే టాపిక్ పంది. బురద పంది లేకపోతే ఫ్లూ లేదు, బురద పంది లేకపోతే యాంకరింగ్ లేదు, బురద పంది లేకపోతే అసలు ఈ పటా షోయే లేదు. పందులకి కష్టం వస్తే అరగంట లేట్ వెళ్తానేమో, కానీ బురద పందికి కష్టం వస్తే అర సెకండ్ కూడా లేట్ చేయను. I'll show them the smell. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. ఉటో భయ్యా, టాపిక్ ఇయ్యాలి భయ్యా, డైలాగ్ చెప్పాలి భయ్యా. కమాన్ భయ్యా, అద్దాలు పెట్టు. ఇప్పుడు అద్దాలు పెట్టి నీ వైఫ్ ఎక్కడ కూర్చుంది గుర్తుపట్టినా? ఇక్కడ గబ్బు మొహందానా వామ్మో, అలా చూస్తున్నావే. ఇంతెందుకు సార్, టాపిక్ చెప్పండి అంతే. గబ్బుది అంట చెప్పండి మేడం. గబ్బుది అంట. రే శ్రీకాంత్, గబ్బు నా ఇంట్లో ఉంటుంది, జబ్బు నా ఒంట్లో ఉంటుంది. కార్పొరేషన్ కాలనీలో ఉండేది నువ్వురా, గబ్బువాడలో ఉండేది నేనురా. ఆఫ్టర్ ఇస్ గ్యాప్, గబ్బు ఇస్ బ్యాక్. రే శ్రీకాంత్, నీ టాపిక్ ఏంటి? రే దరిద్రుడా, నిన్ను చేసుకున్న నుంచి అష్ట ఐశ్వర్యాలు, అందం, ఆనందం అన్ని పోయాయిరా. 7 వారాల నగలు పోయాయి. పెళ్లి కాక ముందు నన్ను ఎంతో మంది చూసేవాళ్ళు, నిన్ను చేసుకున్నాక ఒక్కరు కూడా చూస్తలేరు, నిన్నే తప్ప. ఆవిడ అట్లా తిడుతుంటే టాపిక్ ఏంటి? దరిద్రుడా, అష్టదరిద్రుడా. ఈ పట్టా షోకి దరిద్రులు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఈ అష్టదరిద్రులు లోకల్ అనుకుంటుండే. పెళ్లిళ్ళు కావా, పిల్లలు రారా, అంతే కదా. అంతేగా.
అట్లా కష్టపడుతున్నావు ఆమె కూర్చొని నవ్వుతుంది. పోయిందా పోయిందా? మా ఫస్ట్ డైలాగ్ పెళ్ళింది మీది దొబ్బింది. ఇప్పుడు మీరు మీ వైఫ్ కి టాపిక్ ఇవ్వాలి. రమణ నీకు నిజం చెప్పాలి. ఏందది? ఏంటంటే నేను చిన్నోన్నం నుంచి గయ్యాలి గయ్యాలి అంటే వినేవాడిని, గయ్యాలి అని వినేవాడిని. పదం కానీ నిజంగా నా పక్కనే గయ్యాలు పెట్టుకొని రోజు ఆ సీట్లో తింటున్నా, అదే ఆ గయ్య నా గయ్యాలకు కాపురం చేస్తున్నావు గయ్యాలతో ఉంటున్నా, అదే నా గయ్యాలి. ఆమెను చూస్తే ఆమె నోట్లో నాలుకలేనట్టు అనిపిస్తుంది. బుల్లెట్ చిన్న ఉంటది, ఎలా ఉంటది అట్లా చూడడానికి అలానే ఉంటది, కానీ మాట్లా తెలుస్తది ఎంత గయ్యాలనేది. ఏమో చూద్దాం, డైలాగ్ చూద్దాం ఎంత గయ్యాలో. ఒరేయ్ పాతకాలంలో పట్టు చీరలు పాతకాలంలో ఈవిని గయ్యాలన్నా సార్ నోట్లో నాలుకలేదు సార్. వెయిట్ అన్న వస్తుంది అదే. ఒరేయ్ పాతకాలంలో పట్టు చీరలు మల్లెపూలు పెట్టుకొని భర్త ఒసై పెళ్ళామా అనగానే వినయంగా యశ్మగుడు అనే పెళ్ళామా అనుకున్నావా? వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. కబాలి డైలాగ్ కాకి చచ్చిపోయినట్టు చెప్పినాను. నువ్వు నిల్చొని టాపిక్ అమ్మా. ఎంగిలాకులు ఏరుకునేటోడా, ఎక్కడ పడితే అక్కడ ఎంగిలాకులు ఏరుకుంటావు. అలవాటు పోలేదు చిన్నప్పటి నుంచి ఇంకా? మొట్టమొదటిసారిగా పటాస్ ప్రోగ్రామ్ లో ఎంగిలి ఆకులు ఏరుకుంది మా తాత. ఎంగిలి మెతుకులు తిన్నది మా తాత. మా దగ్గర లేవా ప్లేట్లు గ్లాసులు? నీ దగ్గర ఉన్న ప్లేట్లు గ్లాస్ కన్నా నా దగ్గర ఎంగిలి ఇస్త్రాకులు ఎక్కున్నాయి. చల్ దొబ్బాయి. రవి, కొరిదయం అక్కడ ఇక్కడ చూసావు, నీ పటాస్ నీ పక్కన చూసినావు. కొరిదయం ఇగో పక్కనే ఉంది. ఇగో పటాస్ స్టేజ్ మీద చూసినావు, కానీ చెరుకు కట్టకు పంట చూసాను, ఊర్లో చూసాను. కానీ అసలైన చిసలైన కొరిదయ్యము నా ఇంట్లో ఉంది చూడు. కాపురం చేస్తున్నా నా ఇంటికి ఉడబడుతుంది అన్న. కొరివిదయం అదే టాపిక్. కొరివిదయం చూడప్ప సిద్ధప్ప, నేను కొరివిదయం సేమ్ టు సేమ్. కాకపోతే కొరివిదయం కొరిలో ఉంటది, నేను నీ షోలో ఉన్నా, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. అయినా సరైన కొరివిదయం మీ దగ్గర వచ్చే వరకు మీ మొగలు మగాలేరా? చల్ దొబ్బాయి. కొరివిదయం నువ్వు టాపిక్ ఇవ్వమ్మా. శవాల మీద చిల్లర ఎరుగునేటోడా. అయినా బీరువాలో నోట్ల బదులు చిల్లర ఉన్నాయి ఏంద్రా? అవి కూడా కలర్ శవాల మీద కూడా వదలట్లేరా మీరు? దట్ ఈస్ వెరైటీ జాబ్. వాడు పోతే నేను పోతే వాడు అంటూ ఎవడైనా శవాల మీద చిల్లర కోసం ఎగబడితే పెట్టుకో బాడీ శవాన్ని బలవుతారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పకుండా మా ఆడవాళ్ళని అట్లీస్ట్ గుడ్డిల మెల్లనయ్యామన్నట్టు వాళ్ళని గెలిపించారు. ఇప్పుడు రౌండ్ 2 స్టార్ట్ అవుతుంది. నీ ముడతల మొహం దాని పిడక మొహం నీ మొహం సేమ్ ఉంటది కదా. నీ ముడతల మొహం ఉంది. ముడతల మొహం అంట మేడం. శ్రీకాంత్, నాకు మొహం ఉంది, దాంట్లో కొన్ని ముడతలు ఉన్నాయి. కనిపించే 3 మొహాలు, తెల్ల మొహం, నల్ల మొహం, పిల్ల మొహం. కనిపించే 4వ మొహం ఏరా ముడతల మొహం. అరే చల్ పోరా పో. ఆ టాపిక్ ఏమ్మా? గుడి ముంగడ కొబ్బరి చిప్పలు ఏరుకునేటోడా. ఇవన్నీ మా ప్రైవేట్ జాబ్స్ అన్ని మీరు బయట పెడుతున్నారు. ప్రతిసారి కొబ్బరి చిప్పలు ఎరుకోవాలనుకుంటే పిలవాలంటే దానికో అర్హత ఉండాలి. కనీసం గుళ్ళో పంతులైనా చెప్పాలి, లేదా కొబ్బరి చిప్ప వేసేవాడని చెప్పాలి. నువ్వేంది చెప్పేది నాకు ఇదా? సినిమా డైలాగ్ సినిమా రైల్లో చెప్పాలి. ఎస్, మళ్ళీ మనమే గెలిచినాం. కూర్చోండి. ఇప్పుడు నెక్స్ట్ మీరేయాలి. రవణ, నేను ఫస్ట్ టైం పెళ్లి చూపులోకి పోయినప్పుడు వెళ్ళావా? మా బంగారాన్ని వెంటకలు చూసి ఇష్టపడ్డా. అబ్బా బంగారం. నాకు ఇప్పుడు తెలిసింది ఆ జుట్టు అనేది ఏం లేదు, అంటే చిక్కు వెంటకల్లాన. టాపిక్ వచ్చేసి చిక్కు వెంటకల్లాన. సిటీ నుంచి వచ్చింది, సాఫ్ట్గా ఉన్నది అనుకుంటున్నాయేమో, చిక్కెంటుకలు ఉన్నాయి అనుకుంటున్నామో. ఒక్కసారి జుట్టు విప్పితే చిక్కు చిక్కే. కప్పలు పట్టేటోడా. అందరూ చేపలు పడతారు, నువ్వేందిరా కప్పలు పడుతున్నావు? కప్పలు పడతావా నువ్వు? మీ ఇంట్లో ఉంటారా లేకపోతే నువ్వు మీ ఫ్రిడ్జ్ లో ఉంటావా? చల్ల పెడుతున్నావు మొత్తం. కప్పలు పట్టేటోడా. నేను స్కూల్లో ఉన్నప్పుడు 100 కప్పలు పట్టాను. అదే కాలేజ్కి వచ్చిన తర్వాత అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ జస్ట్ నాట్ ట్రాక్ రికార్డ్, దిస్ మై ఆల్ టైమ్ రికార్డ్. చల్ దుబాయ్. ఈయనేమో అనావృష్టి,
ఇదేమో అతివృష్టి. మేమిద్దరం మధ్యలో చెక్క భజన చేసుకుంటాం. మొన్న ఫ్రెండ్ బర్త్డే పోయినా అన్న, ఆడ మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చినన్న. ఆ ఇస్తరాకులు ఏం చేసిందంటే తినడం కాకుండా దాంతో పాటు ఎంగిలాకులు నాకి మరి సంకలు పెట్టుకుని వచ్చిందన్న. అంత ముఖం అన్న. నీ టాపిక్ ముఖం. రే రాముగా, ముఖం వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపడతారేంట్రా? నేను రాననుకున్నారా రాలేననుకున్నారా? ఇప్పటికీ అదే ముఖం అదే బుద్ధి. చల్ బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. ఓకే సూపర్. టాపిక్ ఏంటమ్మా? రే ఆడంగి వెదులా, ఏంట్రా ఇంట్లో పసుపు పూసుకొని నా నైటీలు వేసుకుంటావేంట్రా? ఇంట్లో ఏం వేసుకుంటుండు? నైటీలు. నీ టాపిక్ ఏంటి? నీ టాపిక్ ఆడంగి ఎదవా. పనికి మళ్ళీ చాదగల మీద దరిద్ర పేదవా అని ఒకరి తర్వాత ఒకరు పుట్టబోయే 5 కొడుకులు పుట్టబోతే దప్పింది. సో దీన్ని బట్టి మీ అందరికి నేను తెలియజేయింది ఏమనగా మా ఆడవాళ్ళు పెళ్ళాలు గెలిచారు. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే టచ్ చేశాను.